లేకపోతే భారతీయ సీఏలు గ్లోబల్ లీడర్లు అంటూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీఏ సిలబస్లో మార్పులు, సీఏ వృత్తిలోకి వచ్చేలా గ్రామీణ విద్యార్థులు ప్రోత్సాహం, సాక్షితో ఐసీఎఫ్ఏ జాతీయ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భారత్ ఫ్రాన్స్ నౌకాదళ అధికారులు భేటీ, ఫ్రాన్స్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఒజోర్తో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బల్లా చర్చలు, వియత్నాం తైమూర్ నేవీ చీఫ్స్తోనూ భేటీ, భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేసేందుకు తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా, ఫ్రాన్స్ నేవీ చీఫ్ అడ్మిరల్ నికోలస్ ఓజోర్ ఆదివారం సమావేశమైన విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 మిలాన్ 2026లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ నౌకాదళ నగరానికి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖపట్నానికి వచ్చింది. లేకపోతే ఆంధ్రజ్యోతి ప్రతి ఇంటికి హై స్పీడ్ నెట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు అన్నిట్లో ఆయనే అంటూ కీలక కేసుల రిపోర్టులో అజయ్ కల్లాం రెడ్డి ప్రస్తావన, ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పన పోస్టింగ్ నాడు సిఫారసు లేఖ జారీ, తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడు అప్పన్న, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లకు పోస్టింగులకు లేఖలు, 3,500 కోట్ల లెక్కర్ స్కామ్లో A2 A3లు వాళ్లే, నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజయ్ కల్లాం సిఫారసు లేఖలు, అజయ్ కల్లాం రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నాటి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి నమ్మిన బంటూ ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేశారు. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆయన పేరే, ఏ కేసు గురించి ఉన్నా అందులో ఆయనే ప్రస్తావనే, ఏ రిమాండ్ రిపోర్ట్ చూసినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన నామస్మరణ, ఆయన లేఖలు సిఫారసులు కలకలమే. 2019-24 నాటి ముఖ్యమంత్రి మనోభీష్టాలకు అద్దం పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్, నెయ్యి కల్తీకి చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం, 25 కోట్ల FSSAI నిధులతో ఏర్పాటు, మార్చి నుంచి ల్యాబ్ సేవలు అందుబాటులోకి, ఫ్రాన్స్ నుంచి